గుంటూరు జిల్లా మంగళగిరిలోని రత్నాల చెరువు కాలనీలో అడిషనల్ ఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 120 మంది పోలీసు సిబ్బందితో తనిఖీలు చేశారు. దీనిలో భాగంగా సరైన పత్రాలు లేని 85 మోటార్ బైకులను సీజ్ చేశారు. అలాగే 2 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కామెంట్ ఏం చేయట్లేదు, జనాలు గుంపులో కూర్చొని పెట్టి ఆడుతూ ఉంటారు, ఫోన్లో ఆడుతూ ఉంటారు. చాలా ఇష్టం మనం తీసుకెళ్ళిపోతాం కదా. మేమేం చేయట్లేదు, అక్కడ పెడతాం బండ్లు, అక్కడ బండ్లు రికార్డ్స్ చూపించి తెచ్చుకోండి. చేయడం జరిగింది. సో మొత్తం ఈ అంతా ప్రాంతం అంతా కూడా క్షుణ్ణంగా మార్నింగ్ నుంచి తనిఖీ చేసి ఒక 85 వెహికల్స్ ఏవైతే పత్రాలు లేనటువంటి వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడం జరిగింది. వాటిని వెరిఫై చేసి తదుపరి చర్య ఎస్హెచ్ఓ గారు తీసుకుంటారు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా ఒకసారి మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ సమస్యలు ఏవైతే పోలీస్ పరంగా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు మాకు చెప్పడం జరిగింది ఇంటరాక్ట్ అయినప్పుడు. ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఇక్కడ రిఫ్రాఫ్గా యూత్ తిరుగుతూ ఉన్నారు బళ్ళ మీద అని చెప్పేసి ఒకటి, అలాగే టెంపుల్ దగ్గర అలాగే స్కూల్ దగ్గర కూడా కొంచెం ఓపెన్ డ్రింకింగ్ కానీ అది జరుగుతుందని చెప్పారు. నేను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాము. ఈవినింగ్ టైం ఎస్పెషల్లీ 7 to 10 మధ్యలో ఒక 2 సార్లు 2 బీట్స్ కానిస్టేబుల్స్తో పంపించి దీని యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. అలాగే ఒక అవసరమైతే నైట్ రౌండ్స్లో నైట్ బీట్స్ కూడా ఒకసారి ఇంటెన్సిఫై చేసి ఇక్కడ పంపించి ఇక్కడ ఉన్న సమస్య ఏదైతే చెప్పారో దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు కూడా మన పై అధికారులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకి తాడేపల్లి లిమిట్స్లో 4 సార్లు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు మనం మంగళగిరి ప్రాంతాన్ని ఎంచుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఏవైతే ప్రాంతాలు మనకి నోటీసులోకి వస్తాయో ఒకసారి వెరిఫై చేయాల్సినటువంటి అంశం అని చెప్పేసి ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తాము. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మన క్రైమ్ ప్రివెన్షన్ ఒకటి అవుతుంది. అలాగే ఇక్కడ సమస్యలు తెలుసుకుని ప్రజల యొక్క సమస్యలు పోలీస్ పరంగా ఏం సమస్యలు అని తెలుసుకోవడం జరుగుతుంది, వాటిని రెక్టిఫై చేయడం జరుగుతుంది. మాకు ఫీల్డ్ లెవెల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో బాగా అర్థం అవడానికి కూడా ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ ఉపయోగపడతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఫర్దర్ చేస్తాము.